సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్ట్ ని ఇరిగేషన్ అండ్ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. ఏ క్షణమైనా ప్రాజెక్టు కట్టకు గండిపడే అవకాశం ఉందన్న డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ నివేదిక ఇప్పుడు కొంత టెన్షన్ క్రియేట్ చేస్తోంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రాజెక్ట్ ఆనకట్టలో ఇసుక బస్తాలు వేసిన స్థలాన్ని పరిశీలించారు. తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ హుసేన్ సింగూరు ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. ఆయన ఏ క్షణమైనా ప్రాజెక్టు కట్టకు గండిపడే అవకాశం ఉందని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు పర్యటించి వివరాలు సేకరించారు. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, సౌజన్య, సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టు భద్రతపై డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ బాంబు పేల్చింది. ప్రాజెక్టు ప్రమాదంలో ఉంది. ప్రాజెక్టు మరమ్మతులు చేయకపోతే ఏ క్షణంలోనన్నా ప్రాజెక్టు ఆనకట్ట ఏదైతుందో ఆనకట్టకు గండిపడే అవకాశం ఉందని చెప్పి డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే రిపోర్ట్ నేపథ్యంలో 4 రోజుల క్రితమే ఇదే నివేదికను ప్రభుత్వానికి ఈ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ అయితే అందజేసింది. గతంలో 2016, 2019, 2024 ఈ మూడేళ్లలో 4 సార్లు డ్యామ్ ని పరిశీలించారు అధికారులు. ఈ మూడేళ్లలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. కానీ ఆ డ్యామ్ సేఫ్టీ నిర్వహణ బాధ్యత పట్టించుకోకపోవడంతో మాత్రం డ్యాము ఏడాదికి ఏడాది ఆనకట్ట ఏదైతే ఉందో ఆనకట్ట అంతా కూడా కుంగుతూ వస్తుంది. దీంతో మరోసారి కూడా ఇలాంటి నిర్లక్ష్యం చేస్తే మాత్రం భారీ ముప్పు తప్పదని చెప్పి అధికారులు నివేదిక రావడంతో మాత్రం అధికారులు అలర్ట్ అయ్యారు. అధికారులు అలర్ట్ అయ్యి సింగూరు ప్రాజెక్ట్ ని ఇంజనీర్ చీఫ్ జనరల్ హుస్సేన్, అదేవిధంగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్ చీఫ్ శ్రీనివాస్, సెంట్రల్ డిజైన్ ఇంజనీర్ చీఫ్ సత్యనారాయణ అధికారులు అయితే ప్రాజెక్ట్ ను పరిశీలించారు. అక్కడ సింగూరు ప్రాజెక్ట్ అధికారులను అడిగి ప్రాజెక్టు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఆయన మీడియాతో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. సింగూరు ప్రాజెక్ట్ కు రిపేర్ చేయాలంటే సింగూరు ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి నీటినంతా కూడా బయటకు తీయాల్సిందేనంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులు అంటే ప్రస్తుతం వానాకాలం ఇన్ఫ్లో ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా ఇప్పటికే సింగూరు ప్రాజెక్ట్ నుంచి తాగునీరు, హైదరాబాద్ కి తాగునీరు, అదేవిధంగా సింగూరు ఆనకట్ట కింద 40,000 పంట పొలాలు 40,000 ఎకరాల పంట పొలాలు కూడా సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు. కాబట్టి తాత్కాలిక మరమ్మతులు ఇసుక బస్తాలు కావచ్చు, సిమెంట్ బస్తాలు వేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆనకట్టనైతే కాపాడుతున్నామంటూ చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్టు ఆనకట్ట కింది నుంచి రిపేర్ చేస్తేనే మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సింగూరు ప్రాజెక్టు రిపేర్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఉన్నటువంటి నీటిని కూడా బయటికి తీయాల్సిందని ఆయన స్పష్టం చేశారు. తాత్కాలికంగా మరమ్మతులు చేసి వదిలేస్తే మాత్రం ప్రాజెక్టుకు ముప్పి పొంచి ఉందనే మాట మాత్రం ఆయన వాస్తవం అంటూ కూడా ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతానికి ప్రాజెక్టు ఆనకట్ట బాగానే ఉన్న భవిష్యత్తులో మాత్రం ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా డ్యామ్ కి సింగూరు ప్రాజెక్ట్ మాత్రం రిపేర్ చేయాల్సిందేనంటూ ఆయన చెప్పడం జరిగింది. ఈ నివేదికపై ప్రభుత్వంతో మాట్లాడి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికైతే మరమ్మతులు ఎప్పటికప్పుడు చేస్తా ఉన్నాం. గేట్ల భద్రత కూడా బాగానే ఉందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సౌజన్య, శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.